ఓం అకామో ధీరః అమృతః స్వయం భూరసేన తృప్తో న కుతశ్చనో నః తమేవ విద్వాన్ న విభాయ మృత్యోరాత్మానం ధీరం అజరం యువానం పుండరీకం నవద్వారం త్రిభిర్గుణేభిరావృతం తస్మిన్ తత్యక్షమాత్మన్వత్ తద్వై బ్రహ్మవిదో విదుః. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఏమన్నా సందేహాలు ఉంటే అడగండి. బృహదారణ్యకోపనిషత్తు 4వ అధ్యాయము 3వ బ్రాహ్మణము 23వ సంపుటములో ఉన్నాము. ఆచార్య, అమ్మా, ఇప్పుడు మామూలు జీవాత్మలు అయితే కర్మఫలం ద్వారా వచ్చాము. ఇప్పుడు మనందరం కూడా ఇప్పుడు పరమాత్మ అవతారం దాలుస్తాడు, అవతారం దాలుస్తాడు అంటాం కదా. అప్పుడు ఆయన కర్మఫలాన్ని బట్టి వస్తాడా, లేకపోతే ఆయన కావాలనుకున్న సంకల్పం ద్వారా వస్తాడా, లేకపోతే ఈ జీవులను ఉద్ధరించడానికి దాని రహస్యం ఏంటి స్వామి? ఎన్ని పురాణ కథల మహాపురుషులు పుట్టినప్పుడు కర్మఫలం ద్వారా వస్తారా? అమ్మగారు, దేవుడు అల్పజ్యుడా, ఏకదేశీయుడా, సర్వవ్యాపకుడా? సర్వవ్యాపకుడు. సర్వవ్యాపకుడు అన్నప్పుడు వచ్చేది ఎక్కడికి? లేని చోటికే రావడం జరుగుతుంది కదా. అంటే శరీరం మానవ మాతుల్లాగా శరీరం ధరిస్తున్నాడు కదా, అందుకని అడుగుతున్నాను నేను. అమ్మ, శరీరం ధరించాల్సిన అవసరం ఏంటి? బస్సు ఎక్కాల్సిన అవసరం ఏంటి? రైలు, విమానం, పడవ ఎక్కాల్సిన అవసరం ఏంటి? యాత్ర చేయాలి ఏదైనా ఉద్దేశపూర్వకంగా. మరి భగవంతునికి ఏదైనా లోటు ఉందా శరీర ధారణ చేయడానికి? భగవంతునికి ఏమీ లోటు లేదు. జీవాత్మల గురించి ఆయన అధర్మం పెచ్చిమీరినప్పుడు యుగే యుగే ధర్మస్య అని చెప్పాడు కదా, దాని అర్థం అడుగుతున్నా నేను. అమ్మగారు, మొన్న హైదరాబాద్ లో వారు ప్రణీతి డాక్టర్, ఢిల్లీలో వారు పేరు గుర్తుకు రావట్లేదు, మానభంగం చేసి మర్మాంగములు వారు ఆ యొక్క అస్త్రాలను చూపించి చాలా ఘోరంగా వారిని చంపారు. మరొక చోట తల్లి కూతురును అమ్ముతున్నది. ఇంకొక చోట పిల్లల ముందు తల్లిని బలత్కరిస్తున్నారు. ఇంకొక చోట తండ్రి కొడుకును చంపుతున్నాడు, కొడుకు తండ్రిని చంపుతున్నాడు, అన్నదమ్ములు చంపుకుంటున్నారు. మహాభారత యుద్ధం శ్రీకృష్ణుడు అన్నదమ్ముల యొక్క ఆస్తి పంపకాల దగ్గరనే వాళ్ళు గొడవ పడుతున్నారని చెప్పేసి అది జరిపించారు. వాళ్ళు ఆస్తిని ఒకరికొకరు పంచుకోవట్లేదని. మరి ఈ రకంగా అన్యాయం. ఆమె డాక్టరు చికిత్స కోసం వెళుతూ ఉంటే ఆమెను ఆ పెట్రోల్ పంప్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అంతా ఆమెను చుట్టుముట్టి రకరకాలుగా వారిని చంపారు, వారిని కాల్చి చంపారు అనుకోండి, అది వేరే విషయం. కానీ ఆమె పట్ల జరిగినటువంటి అన్యాయం, మరి తల్లి కూతురుని వ్యభిచారానికి అమ్ముతున్నది. ఇంతకంటే అన్యాయం ఇంకొకటి ఏముంటది? మరి ఎందుకు అవతరించట్లేదు, ఎందుకు రావట్లేదు? భగవంతుడు దుష్టుణ్ణి శిక్షించడానికి దేహధారణ చేయాల్సి వస్తే భగవంతుడు
ఇప్పుడు మీరు చెప్పేటువంటి అభిప్రాయం ఏంటంటే మానవులు గొప్పవారా దేవుళ్ళు గొప్పవారా అంటే మానవులే గొప్పవారు. ఎందుకు అంటే వీరు ఏ అస్త్రశస్త్రాలు లేకుండా సహజంగా ఉంటారు. కానీ ఆ దేవతలు అనబడేటువంటి వాళ్ళు మానవుల కంటే మహా పిరికి పందలు అనమాట. అందుకే వాళ్ళు ఎప్పుడు కనబడ్డా కూడా అస్త్రశస్త్రాలతోటి ఒక యుద్ధానికి పోతున్నట్టు ఒకటి చేస్తున్నట్టుగా వాళ్ళ ఆత్మరక్షణ గురించి వాళ్ళ చుట్టూ శివుని చుట్టూ పాములు ఉండడం, శ్రీకృష్ణునికి సుదర్శన చక్రం ఉండడం, రామునికి బాణం ఉండడం. వీళ్ళు ఎవరైనా ఇప్పుడు శివాజీ బాణం తోటి ఉండడం, గుర్రమికి సవారీ చేస్తూ ఉండడం, మహారాణా ప్రతాప్ వీళ్ళంతా ఉండడం, వీరికి వారికి తేడా ఏముంది చెప్పండి? ఇదంతా మనం ఊహించినటువంటిది, మనల్ని భ్రమింపజేస్తున్నటువంటి అవిద్య, అజ్ఞానం. ఈ మూర్ఖత్వం ఉన్నంత సేపు వ్యక్తి పురుషార్థపరుడు కాలేడు. ఎందుకు అంటే ఎవరో వస్తారు కాపాడుతారు, తన ఆత్మరక్షణ చేసుకోలేడు అనమాట. ఇప్పుడు ఆ హైదరాబాద్ లో డాక్టర్ను చంపేటప్పుడు ఆవిడ ఏమన్నదంటే ఎక్కువ ఆత్మవిశ్వాసంతో నాకేమవుతాయి ఇప్పుడు చాలా పరిస్థితులు మారిపోయాయి అని చెప్పేసి ఆమె అత్యంత ఆత్మవిశ్వాసంతో వెళ్ళింది. కానీ పరిస్థితులు వేరుగా ఉండడం వల్ల వారికి ఎవ్వరు అందుబాటులో కూడా లేకపోయారు, ఆత్మరక్షణ చేసుకోలేకపోయింది. కాబట్టి వారికి దుష్పరిణామం అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే మీలోనే దేవుడు ఉన్నాడు, నాలోనే దేవుడు ఉన్నాడు. ఎవరినైనా ఆపద్ధర్మంలో కాపాడితే వారంటారు దేవుడిలా వచ్చి కాపాడావు. దేవుడిలా వచ్చి కాపాడావు అనేటువంటిది ఎంత మూర్ఖత్వం అంటే నీ ఆత్మరక్షణ నువ్వు ఎందుకు చేసుకోలేదు? ఆ పొరపాటు చేస్తున్నప్పుడు భగవంతుడు హృదయ అంతఃకరణం నుంచి హెచ్చరిస్తున్నాడు కదా. ఆ హెచ్చరించినప్పుడు భగవంతుని యొక్క హెచ్చరికను ఎందుకు పాటించట్లేదు? అది లోపల నుంచి వస్తున్నటువంటి, హృదయం నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క హెచ్చరికను మనం ఏవగించాము, లెక్క చేయట్లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితికి మనం దారి తీసాం. ఏదైనా సరే మనం పడబోతున్నప్పుడు మనకు భుగులు పుట్టిస్తున్నాడు, భయం పుట్టిస్తున్నాడు. ఏదైనా తప్పు చేయబోతున్నప్పుడు వద్దు అని హెచ్చరిస్తున్నాడు. దానిని ఏవగించినప్పుడు, లెక్క చేయనప్పుడే ఈ యొక్క శృతి మించినప్పుడే ఈ ప్రమాదాలన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి భగవంతుడు ప్రతి క్షణంలో హెచ్చరిస్తున్నాడు. మన చేయి దాటిపోయేది ఎప్పుడు అంటే అంతఃకరణాన్ని లెక్క చేయనప్పుడు, అంతఃకరణలో వచ్చేటువంటి పిలుపును. ఇంట్లో అమ్మ నాన్నను వాళ్ళ మాటలు లెక్క చేయలేదు, హృదయంలో భగవంతుడు చెప్పేదాన్ని లెక్క చేయలేదు. ఆ తర్వాత ఈ యొక్క పరిణామం వస్తుంది. అంతేనా? ఇంకా వేరేనా? ఇప్పుడు మహాభారతంలో కృష్ణుడు అవతారం గురించి నేను అడిగాను స్వామి గారు. ఉండండి, ముందు ప్రసంగంలో ఉండండి. ప్రసంగంలో మహాభారతం వస్తుంది, శ్రీకృష్ణుడు వస్తాడు, యదా యదా హి ధర్మస్య వస్తుంది, అవన్నీ వస్తాయి. ముందు ఇక్కడ కనిపిస్తున్నది ఎప్పుడు అంటే ప్రమాదం జరిగేది ఎప్పుడు, ఆపద్ధర్మంలో వెళ్ళేది ధిక్కరించినప్పుడు. అంతే కదా. మరి ఆ రకంగా ధిక్కరిస్తున్నప్పుడు ఈ వచ్చేటువంటి దేవుడు దేహధారణ చేయాలి అని అంటే ఎవరో ఒకళ్ళ ద్వారా రావాలి. శ్యామలయ్య గారు పాట పాడుతుంటారు కదా, అది కానరయ్యా మానులు. శ్యామలయ్య గారు ఇప్పుడు వాళ్ళు కానలేకపోతున్నారు. ఎందుకు అంటే ఈ యొక్క యోని, మానవ యోని మర్వాంగం నుంచి జన్మించుకుంటూ వస్తున్నటువంటి మానవులు అన్నప్పుడు మరి దేవుడికి ఇంకొకరి తల్లి జన్మలో జన్మించాలని అన్నప్పుడు జన్మింపజేసేవారు గొప్పవారా, జన్మించేవారు గొప్పవారా? జన్మింపజేసేవారు. మరి తల్లిదండ్రులు గొప్పవారు కావాలి కదా. మరి దేవుడు అనేది వీళ్ళు ఎట్లయ్యారు? అందుకని ఇదంతా అవిద్య. ఇక ఈ యొక్క మహారాష్ట్ర అదేంటే పాల్కర్ ఊర్లో సాధువులను కొట్టి చంపినప్పుడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం పరిత్రాణాయ అంటే కాపాడడానికి వస్తుంటాను సాధువులను. మరి ఆ పాల్గర్లు ఎందుకు కాపాడలేదు? ఇప్పుడు సాధువుల వేషంలోనే ఇతర మతస్థులు వచ్చి చేయకూడని అన్యాయాలు, అఘాయిత్యాలు చేసి సాధువులను
వాళ్ళను బదనాం చేస్తున్నారు. ఈ విషయం తెలుసా మీకు? తెలియదు. ఇవన్నీ యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో అన్ని వస్తున్నాయి. మరి అటువంటప్పుడు ఈ శ్రీకృష్ణుడు ఎక్కడ పోయాడు? ఎక్కడ పోయాడు చెప్పండి. మళ్ళీ ఇప్పుడు వస్తా అని చెప్పినప్పుడు యదా హి ధర్మస్య, ఎప్పుడెప్పుడైతే ధర్మము పతనమవుతుందో ఆ అధర్మాన్ని మళ్ళీ అభ్యుదయంగా లేవనెత్తడానికి నేను అవతార పురుషునిగా వస్తానని అన్నాడు. ద్రౌపది గుడ్డివాడు కొడుకు గుడ్డివాడు అన్నప్పుడు అప్పుడు ఏం చేశాడు? ఎందుకు రాలేదు? మరి ద్రౌపదిని సభలోకి ఈడ్చుకొని వచ్చినప్పుడు అప్పుడు ఏం చేశాడు? ఆ ధర్మం అక్కడ పాడవుతుంది కదా. తర్వాత ద్రౌపది వేడుకున్నది ఆ రకంగా చీరలు అందించడం, అది అందించడం, ఇదంతా కల్పితం. అది ఎలా సంభవం అవుతుందో చెప్పండి. ఇదంతా మనం ఊహించుకున్నటువంటిది. అందుకని ఇప్పుడు ఉన్నటువంటి భగవద్గీత మహాభారతంలో లేదు. మహాభారతం నడిపించిన వాడే శ్రీకృష్ణుడు. మహాభారతంలో ఉన్నటువంటి పాత్రధారులే అర్జునుడు, శ్రీకృష్ణుడు, వీళ్ళంతా మహాభారతం వాళ్ళే. ఆ యుద్ధ సన్నివేశము మహాభారతంలోని ముఖ్య ఘట్టమే. కానీ ఇప్పుడు 18 అధ్యాయాల భగవద్గీత ఏదైతే ఉందో అది మహాభారతంలో లేదు. లేనప్పుడు ఇది పండితుల యొక్క కల్పితం, ప్రజలను భ్రమింపజేయడానికి, అజ్ఞానంగా ఉంచడానికి. వారే వస్తారు, వారే కాపాడుతారు, నువ్వేమి చెయ్యలేవు, నీ వల్ల ఏమీ కాదు అని ప్రజలను కర్తవ్యహీనులను చేయడానికి, వాళ్ళను ఎందుకు పనికి రాకుండా అనగ తొక్కడానికి మాత్రమే పనికి వస్తుంది ఈ భగవద్గీత లాంటి అవతార పురాణం అంతా. ఏదైనా సరే కూడా అనగదొక్కడమే సారాంశం. అదే, ఎవరి బరువును వారిని ఎత్తినే పెట్టామనుకోండి. ఈ రజనీ అమ్మగారి ప్రశ్నకు సమాధానం ఓం ప్రకాష్ చెప్పడానికి ప్రయత్నం చేసింది ఏంటంటే, తల్లి భగవంతుడు చూపిస్తున్నటువంటిది, తల్లి గర్భములో ఉన్నప్పుడు పిల్లలను ఏ రకంగా అయితే సంరక్షణ చేయాలో అది తల్లి బాధ్యత. ఆమెను శిశువును గర్భంలో ఉంచుకోవాలా, భ్రూణ హత్య చేసేయాలా, ఏం చేయాలనేది తల్లి ఇష్టం, ఆమె చేతిలో ఉన్నటువంటిది. గర్భము నుంచి బయటకు వచ్చాక భగవంతుడు చెప్తున్న సందేశం ఏంటంటే, నీ చూపు నువ్వే చూడాలి, నీ వినికిడి నువ్వే వినాలి, నీ ఆకలి దప్పికలు నువ్వే తీర్చుకోవాలి, నీ ఆత్మరక్షణ నువ్వు చేసుకోవాలి అనేటువంటిదే సారాంశం. అర్థమవుతుందా అమ్మగారు? ఇంత స్పష్టంగా భగవంతుడు దృష్టాంతం రూపకంగా పాత్రధారులను చేసి, పాత్రధారులను చేసి మనల్నే ఆడిస్తూ మనకే గుణపాఠం గావింపజేస్తున్నటువంటి ఇంత పెద్ద దృష్టాంతాన్ని మనం లెక్క చేయకుండా ఇంకెవరో వస్తారు, నన్నెవరో ఉద్ధరిస్తారు అని అంటే వారెందుకు ఉద్ధరించాలని? ఇదంతా మా ప్రజలను తప్పుదో పట్టిస్తున్నటువంటిది. ఇదంతా ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, అది ఇది ఒక మనోరంజనం కథ. ఏంటంటే, డబ్బు బాగా ఉన్నదని చెప్పేసి డబ్బు మదంతో ప్రతి పనికి పనివాడిని పెట్టుకున్నప్పుడు అతనికి, అరే చుట్ట తాగాలన్న చుట్ట తీసుకురాలంటే చుట్ట తెచ్చాను, నోట్లో పెట్టమంటే నోట్లో పెట్టాడు. మరి నేను చుట్ట పెట్టావు కానీ నిప్పు ఎవరు తెస్తారంటే నిప్పు తెచ్చి కూడా చుట్ట మీద పెట్టాడు, ఈయన చుట్ట తాగుతున్నాడు. దాహం వేస్తుంది, నీళ్లు తీసుకురారంటే వాటి నీళ్ళు పోయాడు. ఇక వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చుట్ట కిందికి వేలాడబడింది, మళ్ళీ పీల్చినప్పుడు పైకి పోయింది. ఆ చుట్ట కదిలింది కాబట్టి చుట్ట మీద ఉన్న నిప్పు వచ్చి తొడ మీద పడింది. తొడ మీద పడుతుంటే అరే కాలుతుంది, రారా అన్నాడు. ఆ పక్కకు మాట్లాడుతున్న అతను ఏమన్నాడంటే, చేతితోటి జరుపుకోవచ్చు కదా అని అంటే, నేనే జరుపుకుంటే మరి వాడెందుకు? నేను పెట్టుకున్నది వాడు నా సేవ చేయడానికి కదా. అతనేమంటున్నాడు, నువ్వే కదా నీళ్లు తీసుకురామని పంపించావు, అక్కడికి ఇక్కడికి వచ్చేసరికి అయితే నీకు కాలాలే కదా, కాలుతుంది కదా, నువ్వు జరుపుకోవచ్చు కదా అంటే, అది నేనే జరుపుకుంటే మరి వాడెందుకున్నాడు? ఇది మూర్ఖత్వమో కాదా? మూర్ఖత్వం. మరి తగిన శిక్ష అనుభవించాలా లేదా? భగవంతుడు ఏమంటున్నాడంటే, నీ ఆత్మరక్షణ నువ్వు చేసుకో,
నువ్వు ఆత్మరక్షణ చేసుకున్న తర్వాత భగవంతుని యొక్క సందేశం ఏంటంటే ముందు తల్లిదండ్రులను పంపించడం, వాళ్ళు కొద్దిగా ఎదిగి నిలదొక్కున్న తర్వాత వెనుక తర్వాత సంతానాన్ని పంపించడం. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు నిలదొక్కున్నారు కాబట్టి వాళ్లకు చేయుతనివ్వాలి, పిల్లలకు చేయుతనివ్వాలి, సహకరించాలి. గురువుని ముందు పంపించి తర్వాత శిష్యుల్ని గురువు దగ్గరికి చేర్పించడం. సందేశం ఏంటంటే అతను నిలదొక్కున్నాడు, అతడి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు కాబట్టి తర్వాత వచ్చేటువంటి ఈ పిల్లలకు, ఈ శిష్యులకు అతడు విషయాన్ని వివరించి చెప్పగలుగుతాడు, అనుభవోపేతంగా చెప్పగలుగుతాడు. అందుకని ఇప్పుడు మహాభారతం అయితే చరిత్ర అనుకుందాం అండి, ఇదంతా కల్పితం అనుకుందాం, మన భావం అనుకుందాం, మనకి చెప్పిన అభిజ్ఞ అనుకుందాం. మరి కాక మన శంకరాచార్యులు వారు ఆయన కూడా మహా గొప్ప పురుషుడు, మనకి ఎంతో విజ్ఞానాన్ని ఇచ్చాడు కదా ఆయన, మనకి ఎన్నో పుస్తకాలు. ఆయన కూడా చరితార్థమైన జన్మే కదా, కర్మఫలాన్ని బట్టినా ఆయన జన్మ కూడా అప్పుడు. అవునమ్మా. ఇప్పుడు వారు 26 సంవత్సరాల జీవితం చాలా ఉధృతంగా ఉంటుంది. ఉడుకు రక్తంతో వాళ్ళు దుందుడుకుతనంతో ఇప్పుడు మన పిల్లలు చేస్తున్నటువంటి దాన్ని మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అటువంటి స్థితిలో శంకరాచార్య గారు ఈ యొక్క వైదిక ధర్మం గురించి తాపత్రయపడి ఈ జైనులను, బౌద్ధులను ఎదుర్కోవడానికి వారు చేయని ప్రయత్నం లేదు. అన్ని రకాలుగా వైదిక ధర్మం గురించి చాలా చేశారు. కాబట్టి వీరు ఇదంతా చేయడానికి, ఈ విషయాన్ని గ్రహించడానికి తన వ్యక్తిగతమైనటువంటి పెళ్లి, పిల్లలు, గృహస్థ జీవితం, ఈ సుఖాన్ని వారు లెక్క చేయలేదు. లెక్క చేయనటువంటి ఈ ఉదాత్తమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆలోచన, భావజాలం ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే పూర్వజన్మలో వారు బాగా పరితపించారు, సాధన చేసుకున్నారు. కాబట్టి ఈ యొక్క బాల్యంలోనే తొందరగా గ్రహించగలిగారు విషయాన్ని. ఆ రకంగా గ్రహించగలిగితే మరి ఇప్పుడు అందరూ ఎవరునూ గ్రహించలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే ఎవరి హృదయం పూర్వజన్మ క్రికెట్ ఆడాలి అదే ఆ రకంగా సాధన చేసుకుని రావడం వల్ల ఇప్పుడు తొందరగా వచ్చారు. ఇప్పుడు దయానంద సరస్వతి కానివ్వండి, మహారాణా ప్రతాపే కానివ్వండి, ఎవరైనా కూడా మహాపురుషులు ఎవరైనా అంటే పూర్వజన్మలో వాళ్ళు తీవ్రంగా తపన పడి వచ్చారు కాబట్టి ఈ జన్మలో తొందరగా గ్రహించారు, వారు నిలదొక్కున్నారు, సమాజానికి ఒక దిశానిర్దేశం చేసి సమాజాన్ని వారి భావజాలంలో నడిపిస్తున్నారు. అంత సామర్థ్యం వారికి వచ్చింది. అది పూర్వజన్మలో, ఈ జన్మలో అది కాదు. అందుకని ఈ అవతారవాదం అంతా మనుష్య సమాజాన్ని ఎందుకు పనికి రాకుండా చేసేటువంటిదే. అమ్మగారు ఇప్పుడు లేవమ్మా లేవు అని చెప్పి లేపి మొహం కడిగి పండ్లు తోమి స్నానం చేయించి బట్టలు వేయించి తినబెట్టి ఈ రకంగా సేవ చేసేటువంటి అమ్మ ఎప్పటి వరకు చేస్తుంది? ఎదిగే వరకే, తర్వాత పనులు మనం చేసుకోగలిగే వరకే చేస్తుంది. అదే సమర్థులు అయ్యే వరకే కదా. సమర్థులు కాకపోతే కొట్టడం, తిట్టడం, ఎగతాళి చేయడం, వేరే వాళ్ళని చూపించుకుంటే నీకు ఇది చేత కాదు, ఇది చేత కాదు అని చెప్పేసి తిట్టడం ఎందుకు అంటే తన స్వాభిమానాన్ని జాగృతం చేయడం. స్వాభిమానాన్ని జాగ్రత్త చేయడం అంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు అంతే. మళ్ళీ భగవంతుడు పిల్లల ముందు నుంచి తల్లిదండ్రులను సాగనంపడం ఏంటి? పిల్లల ముందు నుంచి తల్లిదండ్రులను, శిష్యుల ముందు నుంచి గురువును సాగనంపడం, వాళ్ళని ముందుగా రక్షించడం ఎందుకు? వాళ్ళ మీద ముందు నుంచి వీళ్ళని జరిపేయడం ఎందుకు? అంటే మీరే నిలబడాలి, మీకు మించిన వారు ఎవరు లేరు అనేటువంటిది భగవంతుడి సందేశం. ఈ అవతారవాదం ఇది మహామూర్ఖత్వము. అదే బ్రహ్మ ఎవరో వస్తారు అనేటటువంటిది, బ్రహ్మలో నుండి బయటికి రాలేకపోవటమే అవతారవాదం. ఇప్పుడు ఆ బస్సులో కూర్చున్నటువంటి ఆవిడ ఏమంటున్నదంటే, ఆ పక్కకు కూర్చున్నటువంటి బాబు ముక్కు గారుతుంటే, బాబు నీ దగ్గర రుమాలు ఉన్నదంటే, కర్చీఫ్ దస్తి ఉన్నదంటే, ఉన్నది కానీ నేను నీకు ఇవ్వను అన్నాడు ఆ పిల్లవాడు. ఆ అమ్మ ఏమంటుందంటే, నాకు ఇవ్వడం కాదురా నాయన, నీ ముక్కు గారుతున్నది ఇంత పొడుగ్గా, అది చూడలేకపోతున్నాను, తుడుచుకో అంటున్నాడు.
ఇప్పుడు లేదు నాకు తుడవడానికి మా అమ్మ వస్తుందని అంటే మూర్ఖత్వమే కదా, అజ్ఞానమే కదా. ఈ అవతారవాదం అంతా మనుష్య సమాజాన్ని మొత్తం అనగతొక్కడానికే. వాళ్ళే తెలివైన వారంట, మనం తెలివి లేని వాళ్ళమంట. అర్థమవుతుంది అమ్మగారు? అర్థమైంది. వాళ్ళే శాస్త్రాలు చదవాలంట, ఉపదేశించాలంట, మనం కేవలం వినాలంట. దేవుడు ఏమంటున్నాడు? గర్భంలో ఉన్నప్పుడు నీకు పేగుబంధం ద్వారా అందించాను, అప్పుడు అసమర్థ స్థితిలో నువ్వు సమర్థుడవయ్యావు, అందు గురించి గర్భంలో నువ్వు ఉండలేవు, బయటకు వచ్చావు, అందు గురించి నీ పేగుబంధం పెంచడం అయింది, అందు గురించి ఇక మీదట నీ ఆకలి దప్పికలు నువ్వే తీర్చుకోవాలి. అందుకే పక్కలో కళ్ళు తెరవని స్థితిలో తల్లి పక్కలో పడుకున్నటువంటి శిశువు మెసిల్తే ఏడిస్తే తల్లి పాలిస్తుందే గాని ఏడవకుంటే ఇస్తుందా? పడుకుంటే ఇస్తుందా? ఎవరు ఇవ్వదు స్వామి, ఇవ్వదు, ఇచ్చినా వాడు తాకడు అంతే. అదే తల్లి తాపత్రయమే తప్ప నిద్ర నుంచి లేపి అది తాగిపించడానికి ప్రయత్నం చేసినా కూడా ఏదో 2 గుక్కలు తాగుతాడు అంతేగాని తృప్తిగా తాగడు. తనకు ఆకలేసినప్పుడు మాత్రం తల్లికి ఇష్టం లేకపోయినా అక్కడ పరిస్థితులు ఏ రకంగా ఉన్నా సరే నాకు పాలు, అంతే. ఏమి అర్థం కావట్లేదు. అర్థం అవుతుంది, ఎవరికి వాళ్ళే స్వతంత్రంగా ఉండాలి అంతే. మరి స్వతంత్రంగా ఉండాలి అన్నప్పుడు మన పుట్టుకలో మనమే పుడుతున్నప్పుడు, మన చావు మనమే చేస్తున్నప్పుడు, మరి మనల్ని కాపాడేవాడు అతని యొక్క ఉపయోగం ఏంటి? ఆ అవతార పురుషుని యొక్క ఉపయోగం ఏంటి? మరి అతను పుడుతున్నాడు, అతను చస్తున్నాడు కదా, మరి అతని చావు పుట్టుకలకు కారణం ఎవరు? అస్మత స్థితిలోనే అని పరమేశ్వరుడు మనకి గర్భం నుండి తెలియజేస్తున్నాడు. ఇప్పుడు వీరు చరిత్రకారుల యొక్క వారు కూడా తల్లి గర్భం నుండే వచ్చినప్పుడే కదా వాళ్ళు కూడా ఇదైంది. ఆ తర్వాత అంటే అనుసరించాలి, వాళ్ళని అనుసరించి వాళ్ళకంటే ఇంకేమైనా మనము చేయగలుగుతాం అనేటటువంటిది స్థితిలో ఆలోచన కూడా చెయ్యాలి జీవాత్మ. పరమేశ్వర సందేశం అదే కదా. ఇప్పుడు భగవంతుడు ఈ వేద జ్ఞానం ఎవరికి ఇచ్చాడు? జీవులకు ఇచ్చాడా లేదంటే అవతార పురుషులకు ఇచ్చాడా? మానవులకే ఇచ్చాడు, అందరికీ ఇచ్చాడు. అలాంటప్పుడు ఫలానా వారే వారికే అంకితం, మనము చదువుకోలేము, మనకు అర్థం కాలేవు అని చెప్పేసి మనల్ని తప్పుదోవ పట్టించడం, ఎవరైనా చదివితే వాళ్ళ నాలుక కోసేయడం, వింటే చెవులలో సీసం కరిగించిపోయడం, ఇదంతా మూర్ఖత్వం కాకపోతే ఏమన్నట్టు? ఎవరో ఏదో చేస్తే ఎదురు చూసి మరి చదవమని అర్థం వస్తుంది. స్వామి మ్యూట్ లో ఉన్నారు మీరు, మళ్ళీ చెప్పండి శ్యామలయ్య గారు. వేరే వాళ్ళు మైక్ ఆన్ చేస్తే మీరు సరిగా పనిచేస్తారు. ఎవరు చేస్తారు చూసి నిజం నిద్రపోకుండా. మైక్ పని చేస్తలేదు, మైకు వస్తుంది సార్. ఎవరు ఆన్ చేసినా వారిది సరిగా పనిచేస్తలేదు. అది ఎవరో వస్తారని ఏదో చేస్తారని మోసపోకుము అని చెప్తున్నాడు. అంతే కదా. ఈ రకంగా చెప్పేవారు మన గురించి తాపత్రయపడేవారు, వీరు మన గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి మన జీవితాన్ని నిలబెట్టేవారు మనకు కావాలి కానీ అన్ని పనులు మనం దొడ్డికి పోతే కడగడానికి, మనకు స్నానం చేయించడానికి, ప్రతి పని మనకు చేయించేవారు ఎవరు? శత్రువులు మంచివారా మిత్రులు మంచివారా అంటే శత్రువులే మంచివారు. మిత్రులు మన పాపాలను, మన చెడు కర్మలను అన్నింటినీ కప్పేస్తారు, శత్రువు ఉన్నదన్నట్టుగా చెప్తారు. అర్థమవుతుందా? అర్థమైందండి. అందుకని ఈ అవతారం అంతా మహా అజ్ఞానము, మూర్ఖత్వము. ఎవరైనా సరే, ఏ మత సంప్రదాయం అయినా సరే, ఏదైనా సరే, ప్రజలను తప్పుదో పట్టించేది ఏదైనా అజ్ఞానమే. వాళ్ళ అజ్ఞానాన్ని చెదరగొట్టి వాళ్ళను
మేల్కొల్పేటువంటిది, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టేటువంటిది ఏదైనా సరే అదే గొప్పది. అందుకని ఈ వాదము గాని, ఈ బాబాలు, ఈ యొక్క మాతాజీలు ఎవరెవరైతే సమాజానికి తప్పుదోవ పట్టిస్తున్నారో వాళ్ళంతా సమాజం పట్ల అభిశాపాలు. ఎవరైతే సమాజాన్ని మేల్కొల్పుతున్నారో వారు సరైనటువంటి వారు. అందుకని ఈ అవతారవాదం ఇదంతా ఒట్టిదే. దీన్ని గొప్పగా చెప్పేసి వాళ్ళు అడుగు జాడలో నడవమంటం అనేటటువంటిది అజ్ఞానమే ఆచార్య. అందరికంటే గొప్పవాడు పరమేశ్వరుడే ఉన్నాడు అనేది గుర్తెరిగిన తర్వాత కొంత అవగాహన అవుతుంది, ఎవరెంత మంది చెప్పినా కూడా. సరే, పుష్పమ్మ గారు చెప్పండి. ఆచార్య, మనుషులంతా మరి నమ్ముతారు కదా ఆచార్య, భక్తులంతా, అంటే పరమాత్ముడు ఏదో ఒక రూపంలో వస్తాడు అని, మనుషుల రూపంలో వచ్చిండు అని అట్లా నమ్ముతారు ఆచార్య. పరమాత్ముడు వచ్చిండు, ఎక్కడికి వచ్చిండు? లేని చోటికి వచ్చిండా, ఉన్న చోటికి వచ్చిండా? మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఇంటికి పోతారా, ఇంట్లో లేనప్పుడు ఇంటికి పోతారా? ఇంట్లో లేనప్పుడు ఇంట్లోకి వెళ్తాం. మరి ఇప్పుడు వచ్చిండు, అవతరించాడు అనే దానికి అర్థం ఏమున్నది చెప్పండి. అంటే అలా నమ్ముతారు ఆచార్య. సంతానము లేరు కాబట్టి తల్లిదండ్రుల ప్రయత్నంతో సంతానాన్ని వారికి అంటున్నారు, వీళ్ళు పుడుతున్నారు. అంతేగాని సంతానం ఉన్న తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎందుకు ప్రయత్నం చేస్తారు, వీళ్ళు ఎందుకు పుట్టుకొస్తారు? జీవుడు స్వర్గంలో లేడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ బంధనంలో ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఈ యొక్క ధర్మార్థ కామమోక్షములను సిద్ధించుకొని జీవన్ముక్తి పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? అక్కడ లేడు కాబట్టి. అక్కడికి వెళ్ళి ఎందుకు వస్తున్నాడు? ఇక్కడ తల్లిదండ్రులు, అన్నదమ్ముల, ఆత్మీయుల యొక్క ఈ యొక్క ప్రేమానురాగాలు పొందడానికి, ఈ యొక్క సుఖ దుఃఖాలను అనుభవించడానికి ఇక్కడికి వస్తున్నాడు. ఇక్కడ లేడు కాబట్టి వస్తున్నాడు. అక్కడ ఉన్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తున్నాడు. ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఓమాచార్య, అందరికి విషయాలు తెలియదు ఆచార్య, అదే దేవుడు అనుకుని అట్లనే నమ్ముతున్నారు. ఎవ్వరు అనుకోలేదు, మనకు అట్లా నేర్పిస్తున్నారు. నేర్పించడం వల్ల మనం అనుకోవడం జరుగుతుంది. అందుకే మహాగురువులు ఏమని చెప్తారంటే, పిల్లలకు ఈ యొక్క దేవుడి గురించి అస్సలు చెప్పొద్దు. దేవుడి గురించి ఎందుకు చెప్పొద్దు అని అంటే, వారికై వారుగా ఆలోచించి రహస్యాన్ని పట్టుకున్న రోజు ఎవ్వరు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా వారు మతం మారరు. ఎప్పుడైతే కేవలం మనం చెప్పుడు మాటలతోటి పట్టి పంగనామాలు పెడుతుంటామో గోడచాటి పోయి తుడిపేస్తుంటాం. అర్థమవుతుందా? ఇది ఈ రకంగా ఉన్నటువంటిది. కాబట్టి ఈ అవతారవాదము ఇదంతా ఒట్టిదే. అవతారవాదము ఒట్టిదే అని ఎందుకు అని అంటే, భగవంతుడి ఉద్దేశము ఈ యొక్క జీవాత్మకు కనువిప్పు కల్పింపడమే. ఇప్పుడు చూడండి, వీధి నాటకాల్లో కనబడుతున్నటువంటిది ఏంటంటే, ఒక అతని దగ్గర విషయం ఉన్నది, ఆ విషయాన్ని ఆవిష్కరించడానికి కొంతమంది నటీనటులను పట్టుకొని వారికి ఆ బాధ్యత అప్పగించినప్పుడు వారు ఆ వేదిక తెర వెనుకకు వచ్చి వేషాలు మార్చుకొని తెర ముందుకు వచ్చి ఆడి పోతున్నారు. ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తున్నాడు? జీవాత్మల కర్మఫలం అనుసారంగా వారిని ఆహార అన్నపానీయాల ద్వారా తండ్రి శరీరానికి, అక్కడి నుండి తల్లి గర్భం లోపల స్త్రీ పురుష దేహధారణ గావింపజేసి శిశువులుగా పుట్టించి ఆయువునంత వరకు బ్రతికించి ఆయువు అయిపోగానే ఎవరి దారిన వారిని పంపిస్తున్నాడు. ఇప్పుడు రెండిట్లో ఏమైనా తేడా ఉందా? ఇదంతా ఈ అవతారవాదము, ఈ బాబాలు, మాతాజీలు ఎవరైతే నేనే ప్రత్యక్షం, నేనే అవతార పురుషునే, నేనే దేవుడు అని చెప్పేసి తన గురించి ఎవరైతే చెప్పుకుంటారో వారు ఈ మనుష్య సమాజానికి ఒక రకంగా
కలంకంగానే భావించాలి. వారి నుండి ఎంత తొందరగా దూరం వెళితే అంత తొందరగా మనం మేల్కొంటాం. అందుకే దయానంద సరస్వతి జీవితంలో వచ్చినటువంటి ఘటన ఏంటంటే, యోగ సాధన చేసి ఈశ్వర సాక్షాత్కారం చేసుకున్నటువంటి దయానంద సరస్వతి ఈ సమాజం గురించి వేద భాష్యం చేసి సమాజం గురించి ప్రచారం చేస్తామంటే, ఆ దయానంద సరస్వతి యోగ సాధన చేస్తున్నటువంటి సాధువులు ఏమంటారంటే, దయానంద, ఈ ప్రజలు వట్టి గొర్రెలు, వీరు మారరు, వీరు ఎవరొస్తే వారి వెంటనే పోతారే తప్ప ఎక్కడ నిలకడగా ఉండరు. అటువంటి వారి కోసం నీలో ఉన్నటువంటి ఈ ఉత్కృష్ట యోగ సాధనతోటి నువ్వు ఇదే జన్మలో జీవన్ముక్తిని పొందగలవు. కానీ నీ యొక్క యోగ్యతను పక్కన పెట్టి, నీ యొక్క ఈశ్వర ప్రాప్తిని, జీవన్ముక్తిని పక్కన పెట్టి ఈ ప్రజల గురించి వీరి గురించి చేస్తానంటున్నావు, ఇది సమంజసం కాదు అని అంటే, అప్పుడు దయానంద సరస్వతి అంటాడు, నాలో యోగ్యత ఉన్నదని మీరు గుర్తించారు, అందుకు చాలా ధన్యవాదములు. నేను వీళ్ళను మార్చట్లేదు. నేను వీళ్ళను మార్చడానికి నేనెవరిని, మారడానికి వాళ్ళెవరు? నేను ఇగో ఇది భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానము, ఇది వేదము, ఇదిగో ఈ రకంగా ఉన్నది, ఈ దిశకు వచ్చినట్టయితే మీకు తొందరగా మేలు జరుగుతుంటది అని చెప్పేసి వారి దృష్టిని మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పాడు. అందుకని ఎవరైతే ఈ భావజాలంతో దయానందుని వైపు వచ్చారో వారు ఇదివరకు విన్నటువంటి భావజాలంతో, అవతారములు, ఆ బాబాలు, ఆ గురువులు వారి భావజాలంతో దయానందుని మధ్యన పెట్టుకొని దయానందుని పొగడము, దయానందుని పూజించడానికి ప్రయత్నం చేస్తే దయానందుడు అన్నాడు, నన్ను పట్టుకోకండి, నేనంతా ఒకటిది, నన్ను వదిలేయండి, ఇది మీ జీవితం, అదిగో దేవుడు, మీరు ఉపాసన చేసుకోండి, మీరు సాధన చేసుకోండి, మీరు తగిన ప్రతిఫలితాన్ని పొందండి అని చెప్పాడు. అందుకే ఆర్య సమాజంలో గురు పరంపర అనేటువంటిది, గురువే ముఖ్యము అనేటువంటిది లేదు. ఇది నేరుగా మీ జీవితాన్ని మీరు బాగుపడాలనుకుంటున్నారు, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలనుకుంటున్నారు, ఇదిగో విధి, అదిగో దేవుడు, మీ సాధన మీరు చేసుకోండి అనేటువంటిది అభిప్రాయం. అందుకని ఎవరో వచ్చి మనల్ని ఉద్ధరిస్తారని ఎదురు చూడడం మహా అవివేకం. ఇప్పుడు మన జీవితంలో స్త్రీలు ధైర్య సాహసాలతో ఉంటారా, పురుషులు ధైర్య సాహసాలతో ఉంటారా అంటే సమాధానం ఏం చెప్తారు? ఎవరెవరి వ్యక్తిగతం ఆచార్య, స్త్రీ పురుషులు అనేటటువంటి ఎవరి దగ్గర సామర్థ్యం ఉంటుందో వారే ధైర్యవంతులు అవుతారు. ఎవరు చెప్తారు? స్త్రీలే ధైర్యంతో ఉంటారు. స్త్రీలు ధైర్యంగా ఉంటారు. ఇప్పుడు కోమలంగా ఎవరుంటారు? కోమల మనస్తత్వం ఎవరిది? స్త్రీలదే. స్త్రీదే ఆచార్య. ఆ స్త్రీలది ఉంటది కాబట్టి స్త్రీలు కోమలంగా ఉండకూడదు, వారు గట్టిగా ధైర్య సాహసాలతో ఉండాలని చెప్పేసి పుట్టింటిని వదిలింపజేసి మెట్టినింటిలో వారిని ఒదిగిస్తున్నాడు ఈ పెళ్లి సాకుతోటి. అందుకని బలహీనతను భగవంతుడు తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఈ బాబాలు ఈ అవతారాల పేరుతో బలహీనతను పోషింపజేస్తున్నారు. అర్థమవుతుందా లేదా? ఆచార్య, అయితే సామర్థ్యం ఉంటే ఎవరి కోసం ఎదురు చూడం కదా ఆచార్య. ఏమంటారు? మనం సామర్థ్యం పెంచుకుంటే ఎవరి కోసం ఎదురు చూడము. ఇప్పుడు భగవంతుడు చూపిస్తున్న సందేశం ఏంటంటే, పిల్లలను కనేటువంటి సామర్థ్యం ఉంది కాబట్టి పెళ్లి సాగుతోటి స్త్రీ పురుషులను ఏకత్రితం చేస్తున్నాడు, ఒక దగ్గరికి చేరుస్తున్నాడు. తద్వారా పిల్లలను కనిపిస్తున్నాడు, వాళ్ళని పోషింపజేస్తున్నాడు. పోషించే సామర్థ్యం ఉంది కాబట్టి వీళ్ళు చేస్తున్నారు. పిల్లల దగ్గర వాళ్ళకు వాళ్ళు అన్ని పనులు చేసుకోవడంలో అసమర్థులు కాబట్టి తల్లిదండ్రుల మీద ఆశ్రయింపజేసి చూపిస్తున్నాడు. ఎప్పటి వరకు ఆశ్రయించాలి అని అంటే సమర్థులయ్యేంత వరకే. ఇప్పుడు ఈ చదువు కూడా ఎంతవరకు చదువుకోవాలి అని అంటే నేర్చుకునే వరకే, చదువు వచ్చే వరకే. ఏ పని అయినా సరే నేర్చుకునేది, వంట చేయడం కానీ,
కారు తయారు చేయడం కానీ, విమానం తయారు చేయడం కానీ, ఏ పని అయినా సరే నేర్చుకునేది ఎంతవరకు అంటే పరిపక్వత వచ్చే వరకే. పరిపక్వత వచ్చిన తర్వాత, నైపుణ్యం వచ్చిన తర్వాత నేర్పించడానికి ప్రయత్నం చేస్తారు కానీ నేర్చుకోవడానికి కాదు కదా. సామర్థ్యం ఉన్నవారు అసమర్థులను చేరదీయాలి. ఈ ఆశ్రమాలు, ఈ గురుకులాలు, ఈ గృహాశ్రమం ఇదంతా అసమర్థులను చేరదీసి సమర్థులను చేయడానికే. భగవంతుని యొక్క సృష్టి అసమర్థులైనటువంటి జీవులు, అజ్ఞానంగా ఉన్నటువంటి జీవులకు ఆశ్రయం ఇచ్చి వాళ్ళను సమర్థవంతంగా చేసి జీవన్ముక్త స్థితిలోకి రప్పించడానికే. అందుకే ప్రతి పని నుంచి ఏ పని చేసినా, తుమ్మినా, దగ్గినా, ఏడ్చినా, అది ఆత్మహత్య చేసుకున్నా, లేదా యోగ సాధన చేసిన, మూత్ర విసర్జన చేస్తున్నా, ధ్యానం చేస్తున్నా, జపం చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి వెనుకకు రప్పింపజేస్తున్నాడు. నువ్వు ఎంత దూరం పోయినా అది నీ తిక్క, నువ్వు వెళ్ళడం నీ తిక్క, నీ మూర్ఖత్వం. నువ్వు వెనుకకు రావాల్సిన వాడివే, నువ్వు నా వాడివి, నా దగ్గరికి రావాల్సిన వాడివే. రజనీ అమ్మగారు అర్థమవుతుందా లేదా? నేర్పించడానికి తల్లి ప్రయత్నం చాలా చేస్తుంది ఆచార్య. ఈ పని నువ్వు చేసుకోవాలి, అంతే కదా. నీ పని నువ్వు చేసుకుంటే తల్లి బాధ్యత తగ్గుతుంది కదా అని వాళ్ళకు కూడా చేసుకోవాలనేది ఉంటది ఆచార్య. అవును. ఓం ఆచార్యజీ, ఇప్పుడు చెట్టుకు కాయ అయినా మాగి పంట పడిపోతుంది. అందుకని చెట్టు మీద కాయ పండి పరిపక్వమైన తర్వాత సహజంగా పచ్చికాయ తెంపితేనేమో తొడిమెతో పాటు కొమ్మ, ఒక్కొక్కసారి ఆ కూరగాయలు తెంపుతున్నప్పుడు చెట్టు కూడా ఊడొస్తుంటది. టమాటాలు కానీ దానికి కానీ పచ్చికాయల దగ్గర. అదే పరిపక్వమైంది ఇట్లా మనం చేయి పట్టగానే, వాటికవే రాలిపోతే మనం చేయి పట్టగానే సునాయాసంగా వచ్చేస్తుంటాయి. గమనించారా లేదా? అదే ఇదంతా భగవంతుడు చూపిస్తున్నటువంటిది. సమర్థులు అయ్యేంత వరపై ఈ యొక్క ప్రశిక్షణ ఇదంతా. అసమర్థ స్థితిలో ఉండదు. ఇదంతా ఇవాళ మంచి విషయం మీదనే వచ్చింది. ఎవరైనా మంచి పాట పాడండి దీంట్లో. భగవంతుని విషయంలో ఉండాలి. ఎవరు పాడరా? నేను వార్త సౌండ్ సరిగా బాగా ఇది సౌండ్ సరిగా. అదే ఇంకెవరైనా పాడండి. పాడండి అమ్మా. ఏ విగ్రహమైన పెట్టి ఎన్ని మొక్కులు మొక్కినా ఏ వరం వచ్చే నీకు జీవా. ఏ విగ్రహమైన పెట్టి ఎన్ని మొక్కులు మొక్కినా ఏ వరం వచ్చే నీకు జీవా. చెంచల మనస్సును బిగబట్టని నాళ్ళు వ్యర్థ ప్రయాసమే జీవా. చెంచల మనస్సును బిగబట్టని నాళ్ళు వ్యర్థ ప్రయాసమే జీవా. మూఢ విశ్వాసాలు చీడ పురుగులని శాస్త్రాలు బోధించే జీవా. మేధావులు మరి ఋషి మునులందరూ ఏకేశ్వరోపాసకులే జీవా. ఏ విగ్రహమైన పెట్టి ఎన్ని మొక్కులు మొక్కినా ఏ వరం వచ్చే నీకు జీవా. అస్థిరమైనట్టి దేహమును చూచి చూచి మురిసిపోదువటే జీవా. అట్టి దేహములోని మనస్సుకు మరి నీవు మెరుగులు పెట్టవే జీవా. ఏ విగ్రహమైన పెట్టి ఎన్ని మొక్కులు మొక్కినా ఏ వరం వచ్చే నీకు జీవా. గత జన్మ ఫలము ఈ జన్మ మందున అనుభవించాలి జీవా. గత జన్మ ఫలము ఈ జన్మ మందున అనుభవించాలి జీవా. మళ్ళీ ఏ జన్మము లెత్తెదవో నీవు తెలియరాదు నీకు జీవా. ఏ విగ్రహమైన పెట్టి ఎన్ని మొక్కులు మొక్కినా ఏ వరము మొచ్చే నీకు జీవా. ఎన్నెన్ని జన్మలు గడిచినవో తెలియదు ఈ జన్మలో మనిషివే జీవా. ఎన్నెన్ని జన్మలు గడిచినవో తెలియదు ఈ
ఈ జన్మలో మనిషివే జీవా. ఇప్పుడైనను దుర్గుణము లొదలినచో వచ్చే జన్మలో మనిషివి జీవా. ఏ విగ్రహమైన పెట్టి ఎన్ని ముక్కులు మొక్కినా ఏ వరమొచ్చే నీకు జీవా. మనిషి వైనున్న ఈ జన్మ మందున భక్తి జ్ఞానము పెంచు జీవా. పూర్వజన్మలో మంచి కర్మ ఫలమే ఇది మనిషి జన్మమెత్తితివి జీవా. ఏ విగ్రహమైన పెట్టి ఎన్ని మొక్కులు మొక్కినా ఏ వరమొచ్చే నీకు జీవా. అహంభావము తొలగుటచే నీకు ఏక సన్మార్గమే జీవా. అహంభావము తొలగుటచే నీకు ఏక సన్మార్గమే జీవా. అంధకారము మది నుండి తుడుచుటయే నీకు నిత్య సాధనం ఒకటే జీవా. ఏ విగ్రహమైన పెట్టి ఎన్ని మొక్కులు మొక్కినా ఏ వరమొచ్చే నీకు జీవా. నాదని గర్వించి చెప్పకే పుట్టినప్పుడే ముందు నీకు జీవా. నీది కానప్పుడు వాదించుటెందుకు మంచి యోచించవే జీవా. ఏ విగ్రహమైన పెట్టి ఎన్ని మొక్కులు మొక్కినా ఏ వరమొచ్చే నీకు జీవా. శంఖములో నీరు నింపి తీర్థంబనుట అసత్య వాగులెందుకే జీవా. మనసందు మార్పు కలిగినప్పుడే నీకు తత్వజ్ఞానం అంటునే జీవా. ఏ విగ్రహమైన పెట్టి ఎన్ని మొక్కులు మొక్కినా ఏ వరముక్త నీకు జీవా. వేద శాస్త్ర పఠనము వచ్చు నీకు ఆత్మజ్ఞానము కలుగు జీవా. పరిపూర్ణ జ్ఞానం ఎరిగిన వారెందరో చింతలో చింతపడలేదు జీవా. ఏ విగ్రహమైన పెట్టి ఎన్ని మొక్కులు మొక్కినా ఏ వరమొచ్చే నీకు జీవా. చెంచల మనసును బిగబట్టని నాలు వ్యర్థ ప్రయాసమే జీవా. ధన్యవాదాలు. దేవుడికి హాయిగా ఉన్నాడు, ఈ మానవుడే బాధలు పడుతున్నాడు. అర్థమవుతుంది అమ్మగారు? అందుకని చాలా సమయం అనుసారంగా ప్రసంగానుసారంగా లోతుగా పాడారు అమ్మగారు ఇవాళ పాటనైతే. నేను పాడనా ఒకసారి? పాడండి. ప్రభు నా జీవితమును ఉద్ధరించరావా. ప్రభు నా జీవితమును ఉద్ధరించరావా. నడి చంద్రములోని నావను గాయత్రి అమ్మగారు, ఇది పాడకూడదు. ఇదే మా వ్యక్తిత్వాన్ని చంపేస్తుంది. ఉద్ధరించరావా, అవతరించడానికి పిలుస్తున్నాం. కభీ శ్యామ్ బనికే కభీ రామ్ బనికే చలే ఆనా ప్రభుజీ చలే ఆనా. ఇది మహామూర్ఖత్వం. ఇది సమాజాన్ని అణగదొక్కేటువంటిది. ఎందుకు పనికి రాకుండా చేసేటువంటి చేతగాని దద్దమ్మలను తయారు చేసేటువంటి ఈ భావజాలం. ఇప్పుడు అమ్మగారు పాడారు చూడండి, రజనీ అమ్మగారు, అది ప్రకరణానుసారంగా సందర్భోచితంగా ఉంది. అందుకని ఈ అవతారవాదాన్ని పోషించేటువంటి భావజాలం మన జీవితం పట్ల కుటారఘాతం, గుదిబండ లాంటిది. అందుకని మీరు మరో రకంగా భావించొద్దు. అందుకని ఆపడం జరిగింది. సరే ఆచార్య, హిందీ తీసుకోండి, హిందీ పాట తీసుకుంటాం. మంచిది పాడండి. देख तेरी ही मन मंदिर में बसा हुआ भगवान, अरे तू कर उससे पहचान, अरे तू कर उससे पहचान. देख तेरी ही मन मंदिर में बसा हुआ भगवान, अरे तू कर उससे पहचान, अरे तू कर उससे पहचान. हे घट घट में वास उसी का, सूरज भी चितकाश उसी का. जीवन में है साथ उसी का, है सबके सिर हाथ उसी का.
भूल उसी के भटक रहा डगर डगर नादान। हरे तू कर उससे पहचान, हरे तू कर उससे पहचान। देख तेरी ही मन मंदिर में बसा हुआ भगवान, हरे तू कर उससे पहचान। कतहर हमाया कत खेत खेत हरि माया के अंधे, डाल रहा है हमसे सिर फंदे। हरि चरणों में आज बंदे, सजा दे जगत के झूठे धंधे। हो जाएगी ओम नाम सब मुश्किल का आसान, हरे तू उससे करे पहचान, हरे तू कर उससे पहचान। देख तेरे ही मन मंदिर में बसा हुआ भगवान, हरे तू कर उससे पहचान। अब तो आवगन मिटा ले, मन जीवन सफल बना ले। ज्ञान गंगा में आज नहा ले, ब्रह्म ज्योति में ज्योति जला ले। कैसावत तू कृपा गुरु कृपा से पावे पत निर्वाण, हरे तू कर उससे पहचान, हरे तू कर उससे पहचान। देख तेरी ही मन मंदिर में बसा हुआ भगवान, हरे तू कर उससे पहचान, हरे तू कर उससे पहचान। ధన్యవాదాలు ఆచార్య. అమ్మగారు ఉస్సే ఉస్సే ఉసే ఉస్సే అతనిని అతనితో అతని ద్వారా అతనిని అతని ద్వారా ఉసే ఉస్సే ఈ సే శబ్దం తప్పు. సే మీరు పాడింది చాలా అద్భుతంగా ఉంది. అంటే ఆ సే అనే అక్షరం మీరు కల్పించారా లేదంటే ఆ రచయితనే పెట్టాడా? ఆ సే అనేది ఉండకపోతే చాలా అర్థవంతంగా ఉంటుంది. ఇప్పుడు శుక్ర కణాలను చూడాలంటే మైక్రోస్కోప్ ద్వారానే చూడగలం. మైక్రోస్కోప్ ద్వారా ఉసిసే అతని ద్వారా అనే అర్థం వస్తుంది. సే అనేటువంటి తృతీయ విభక్తి కరణ సాధనం. అతన్ని అతన్ని అనాలి. అతన్ని అంటే బాగుంటది. ఓమాచార్య उसके अनालना उसको अनालना उसे उसे मन मंदिर में बसा उसे पहचान, उससे पहचान, उसे पहचान. మన మందిరం ఇంట్లో ఉన్నాడు చూడు, అగో వస్తున్నాడు చూడు, అతన్ని గుర్తించు, అతన్ని చూడు అని ఉండాలి. కానీ అతని ఉసిసే పహచాన్ సే అనే అక్షరం తప్పు. నేను పాడడం వల్లనే కొంచెం పోయింది ఆచార్య. ఉసెసే ఉంది. అదే అందులో ఉంటే అది సే తప్పు, ఉసే అని ఉండాలి. సరే ఆచార్య. అదే మంచిది. ధన్యవాదాలు. గారు ఇవాళ సంధ్యోపాసన గారు చూడండి. చేయించండి అమ్మగారు. కెమెరా ఓపెన్ చేయండి, రికార్డ్ అవుతుంది కదా అట్లా. అత వైదిక సంధ్య బ్రహ్మ. నమస్తే ఆచార్య. చెప్పండి అమ్మగారు. పుష్ప. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. ఈరోజు సందేహ నివృత్తితో మన కార్యక్రమం జరిగింది. ఈ వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రజనమ్మ గారు వైదిక సంధ్య. అత వైదిక సంధ్య బ్రహ్మ యజ్ఞం. ఓ ఓ ఓ ఓ అమృతోపస్తర్నమసి స్వాహా
ఓం అమృతాపిదానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీమై శ్రీ శ్రేయతాం స్వాహా. ఓం శన్నో దేవీ రవిష్టయ ఆపో భవంతు పీతయే శన్నో రవిశ్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్రం. ఓం వాక్ వాక్, ఓం ప్రాణ ప్రాణ, ఓం చక్షు చక్షు, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభి, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపృష్ఠే. ఓం మార్జన మంత్రము. ఓం భూ పునాతు శిరసి, ఓం భువ పునాతు నేత్రయో, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదయే, ఓం జన పునాతు నాభ్యాం, ఓం తప పునాతు పాదయో, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రము. ఓం భూ, ఓం భువః, ఓం స్వః, ఓం మహా, ఓం జన, ఓం తప, ఓం సత్యం. అగమర్షణ మంత్రములు. ఓం ఘృతం చ సత్యం చాపి ధాపసోద్యజాయత, తతో రాత్రజాయత, తతో సముద్రో అర్ణవః. ఓం సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత, అహోరాత్రాని విదదదిష్పశ్య మిషతో వశీ. ఓం సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్, దివం చ పృథివీం చ అంతరిక్షమదో స్వః. ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీ రవిష్టయ ఆపో భవంతు పీతయే శన్నో రవిశ్రవంతు నః. మనస పరిక్రమ మంత్రములు. ఓం ప్రాచీదిదగ్నిరధిపతి రసితో రక్షితాదిత్య ఇషవః తేభ్యో నమో, అధిపతిభ్యో నమో, రక్షితృభ్యో నమ, ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాద్వేష్టియం వయం విస్మస్తం వో జంబే దద్మః. ఓం దక్షిణాది ఇంద్రో అధిపతి స్థిరశ్చిరాజీ రక్షితా పితర ఇషవః తేభ్యో నమో, అధిపతిభ్యో నమో, రక్షితృభ్యో నమ, ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యో అస్మాద్వేష్టియం వయం విస్మస్తం వో జంబే దద్మః. ఓం ప్రతీచీ దిగ్వరుణో అధిపతి పృదాకు రక్షితాన్నమిషవః తేభ్యో నమో, అధిపతిభ్యో నమ, ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యో అస్మాద్వేష్టియం వయం విస్మస్తం వో జంబే దద్మః. ఓం ఉదీచీ దిక్సోమో అధిపతి స్వజో రక్షిత శని ఇషవః తేభ్యో నమో, అధిపతిభ్యో నమో, రక్షితృభ్యో నమ, ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యో అస్మాద్వేష్టియం వయం విస్మస్తం వో జంబే దద్మః. ఓం ధ్రువాదిక్ విష్ణురధిపతి కల్మాషగ్రీవో రక్షిత వీరుద ఇషవః తేభ్యో నమో, అధిపతిభ్యో నమో, రక్షితృభ్యో నమ, ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాద్వేష్టియం వయం విస్మస్తం వో జంబే దద్మః. ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతి రధిపతి శ్రితో రక్షిత వర్షమిషవః తేభ్యో నమో, అధిపతిభ్యో నమ, రక్షితృభ్యో నమ, ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాద్వేష్టియం వయం విస్మస్తం వో జంబే దద్మః. ఉపస్థాన మంత్రం. ఓం జాతవేదసే సునవామ సోమా మరాతీయతో నీదహతి వేదః సనః పశ్యదతి దుర్గాని విశ్వానవేవ సింధుం దురితా తగ్నిః. ఓం చిత్రం దేవానాముదదాదనీతం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నే ఆప్రాధ్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతశ్చ స్వాహా. ఓం ఉదుత్యమం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం. ఓం ఉద్యయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఓం తచ్చుద్దేవరహితం పురశ్చాచుక్రముచ్చరత్ పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శృణయామ శరదశతం ప్రబ్రవామ శరదశతం అధీరామశ్యామ శరదశతం భూయశ్చ శరదశతాత్. ఓం శన్నో దేవీ రవిష్టయ ఆపో భవంతు పీతయే శన్యో రవిశ్రవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
ధియో యో న ప్రచోదయాత్. ఓ భావార్థం. ఓ సచ్చిదానంద స్వరూప, ఓ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ, అజ నిరాకార, ఓ సర్వశక్తిమంతుడో న్యాయకారి, ఓ కర్ణామృత వారిది, దివ్య వరేణ్యమగు నీ విజ్ఞాన స్వరూపము మేము నిత్యం ఉపాసింతుము. మాకు ధారణాశక్తి గల బుద్ధి నిత్తుగాక. మేము ఆ బుద్ధి సహాయమున సత్వ్రతములను ఆచరింతుము గాక. విద్యలను పొంది పరమ సుఖములు పొందుము గాక. సమర్పణ. ఓ పరమేశ్వర దయానిదే, నీ కృప వల్ల జపోపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్ధ కామ మరియు మోక్షంలో సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకుందుము గాక. నమస్కార మంత్రము. ఓం నమ శంభవాయ చ మయోభవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శవ్యో రవిశ్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. ఇది వైదిక సంధ్య బ్రహ్మయజ్ఞం. అమ్మగారు ఈ ఆధ్యాత్మికంలో పురోగతి సాధిస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. ఈ యొక్క మలిన వస్త్రాలను ధరించకూడదు. మనం భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, చీకటిని తొలగింపజేస్తున్నప్పుడు లేతగా ఈ అరుణోదయం, కాషాయ వర్ణం మరియు తెల్లగా మరియు నీలి ఆకాశం, ఈ రకంగా మనం ఉదయిస్తున్నట్టుగా ఉండాలి. ఈ మలిన వస్త్రాలు నల్లటి ఏంటంటే మనల్ని అణగేస్తుంటాయి. ముదురు రంగు ఏదైనా సరే ముదురుది మంచిది కాదు, మనకు మంచిది ఉండాలి. ఎదుటి వారికి జ్ఞానం కలిగజేసేటట్టుగా ఉండాలి. లేత రంగుతో బాగుంటుంది మంచిగా. భగవంతుడు చెప్పేది అది. మన తేజస్విత ఇతరులకు మీద ప్రభావం పడాలి. అందుకని మనల్ని కప్పేయకూడదు. ఈ ముదురు రంగు నల్లటి వస్త్రాలు ఆధ్యాత్మికానికి మంచివి కావు. ధన్యవాదాలు. నమస్తే ఆచార్యజీ. సర్వభ్యో నమో నమః ఆచార్యజీ. పుష్పమ్మ గారు శాంతిపాఠం చెప్పండి. రజనమ్మ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠ. ఓం దేవ్ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. మీకు కూడా సందేహం ఎవరైతే చేస్తారో ఆచార్య గారు ధన్యవాదాలు. ఓం నమస్తే. ఓం నమస్తే ఆచార్య. సర్వభ్యో నమో నమః. నమస్తే ఆచార్య. నమస్తే. ఓం నమస్తే ఆచార్య.